హలో అండి, ఈరోజు వీడియోలో సర్వపిండి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకొని దానిలో నానబెట్టిన పెసరపప్పు వేయాలి. ఈ పెసరపప్పు ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. తర్వాత ఒక పచ్చిమిరపకాయ ముక్కలు చేసి వేసుకోవాలి. తరువాత దానిలో జీలకర్ర కూడా వేయాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మొత్తం అంతా కలిసేలాగా చపాతీ పిండిలా ముద్దలా చేసుకోవాలి. మరీ గట్టిగా పిండి కలపకూడదు. ఇదిగో ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలి. తరువాత బాణలి తీసుకొని దాంట్లో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఆ నూనెను చేతితో బాణలంతా స్ప్రెడ్ చేయాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న వరిపిండి ముద్ద ఉంది కదా, దానిని బాణల్లో వేసి చేతితో మొత్తం అంతా ఈ విధంగా అనాలి. పలుచగా ఒత్తాలి. అలా ఒత్తిన తర్వాత దానికి మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. తర్వాత గిన్నెపై మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచాలి. తర్వాత ఇదిగో ఈ విధంగా వస్తుంది. ఈ రొట్టెను ఆవకాయ పిండితో కానీ అల్లం పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి.